ఏపీ తెలంగాణలకు భారీ వర్షాలు సూచనలు అయితే ప్రస్తుతం కనిపిస్తున్నాయి. విశాఖపట్నం వాతావరణ కేంద్ర సమాచారం ప్రకారం చూస్తే కనుక అటు ఏపీకి ఇటు తెలంగాణకు రెండు రాష్ట్రాలకు కూడా విస్తారంగా వర్షాలు కురుస్తాయని వాతావరణ కేంద్రం సూచిస్తోంది. ముఖ్యంగా దక్షిణాంధ్ర, కోస్తాంధ్ర అలాగే ఉత్తర కోస్తా జిల్లాలకు ఎక్కువగా వర్షాలు ఉంటాయి, ఈ ప్రభావం ఉంటుంది. అలాగే అటు రాయలసీమ ప్రాంతాల్లోనూ కూడా చెదురుముదురు వర్షాలు ఉంటాయి. ముఖ్యంగా ఈ ఏడాది మే సంబంధించి చూస్తే కనుక ఈ ఏడాది చివరికి వచ్చేస్తుంది నెల. ఈ నెల మే చివరిలో కల్లా వర్షాలు ఎక్కువగా ఉంటాయని చెప్తుంది. ప్రస్తుతం అయితే కనుక ఎండాకాలం పీక్ దశలో మనం ఉన్నాం. ఈ దశలో కూడా ఇప్పుడు వర్షాలు కురుస్తున్నాయి. దాదాపు అన్ని ప్రాంతాల్లో కూడా ఉన్నాయి. మనం చూడొచ్చు, ఆకాశం మేఘావృతంగా ఉంది. విశాఖపట్నంలో ఉన్న ప్రాంతంలో ఉన్న ఆకాశం మేఘావృతంగా ఉంది. చాలా ప్రాంతాలకు సంబంధించి చూస్తే కనుక ఇటు విశాఖపట్నం చూస్తే, అటు శ్రీకాకుళం చూస్తే, విజయనగరం చూస్తే ఇప్పటికే వర్షాలు నమోదవుతున్నాయి. దాదాపు 31 సెంటీమీటర్ల మేర వర్షపాతం నమోదైంది ఇప్పటికే వాతావరణ శాఖ సూచిస్తోంది. మిగతా ప్రాంతాల్లో కూడా అటు రాయలసీమలో కూడా వర్షాలు ఉంటాయని చెప్పి విశాఖ వాతావరణ కేంద్రం హెచ్చరిస్తోంది. అధికారుల సమాచారం ప్రకారం మరో 3 రోజుల పాటు పరిస్థితి ఇలాగే ఉంటుందని చెప్తున్నారు. అలాగే వర్షాలు ఇటు తెలంగాణలో కూడా ఎక్కువగా ఉంటాయని చెప్తున్నారు. జాగ్రత్తలు తీసుకోవాలని చెప్తున్నారు. ఇప్పటికే దీనికి సంబంధించి అయితే కనుక విపత్తు నిర్వహణ సంస్థ టోల్ ఫ్రీ నెంబర్లు కూడా ఇచ్చింది. జిల్లా కలెక్టరేట్లో కొంతమంది టోల్ ఫ్రీ నెంబర్లు కూడా ఏర్పాటు చేశారు. ఆయన వివిధ జిల్లాలకు సంబంధించిన కలెక్టర్లు ఇప్పటికే ఆదేశాలు అయితే వచ్చాయి. విస్తారంగా వానలు ఈ 4 రోజులు ఉండే నేపథ్యం ఉంది. ఈ మే చివరి నాటి వరకు కూడా ఈ ప్రభావం ఇలాగే కొనసాగుతుంది. అటు నైరుతి ఋతుపవనాలు కూడా ఎక్కువగా, అంటే ఇటు కేరళను 27కు ముందే తాకే అవకాశాలు కనిపిస్తున్నాయి. అంటే 24, 25 తారీఖుల్లో కేరళను తాకుతాయి. ఆ తర్వాత మొత్తం దేశం అంతా కూడా విస్తరిస్తాయి. ఈ క్రమంలో ఈ ఋతుపవనాలు విస్తరించే క్రమంలో కూడా వర్షాలు ఎక్కువగా ఏర్పడతాయి. ఇప్పటికే 2 ఉపరితల ఆవర్తనాలు బంగాళాఖాతంలో ఏర్పడిన నేపథ్యం ఉంది. అలాగే మిగతా ప్రాంతాల్లో కూడా ఇదే పరిస్థితి కనిపిస్తోంది. ముఖ్యంగా ఈ ఋతుపవనాలు ఈసారి కనుక విస్తారంగా వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ ఇప్పటికే సూచిస్తోంది. భారత సంబంధించిన సంస్థ చూస్తే కనుక విస్తారంగా వర్షాలు కురుస్తాయని చెప్పి ఇప్పటికే సూచనలు అయితే ఉన్నాయి. అటు ఐఎండీ సూచనల ప్రకారం చూస్తే కనుక ఈ ఏడాది వర్షపాతం గత ఏడాది కంటే ఎక్కువగా ఉంటుందని తెలుస్తున్నాయి. ఎల్నినో ప్రభావం పూర్తిగా ఉండదని, లానినో ప్రభావం ఉంటుందని చెప్పి ఇప్పటికే సూచనలు అయితే చేస్తోంది. ఏదైనప్పటికీ అంటే ఈ 3 రోజుల పాటు వర్షాలు విస్తారంగా కురుస్తాయి. అలాగే ఈ ఆదివారం వరకు కూడా వర్షాలు ఉంటాయని చెప్తున్నారు. ఎండాకాలం దాదాపుగా ముగిసిన నేపథ్యం అయితే ఉంది. ఇప్పుడు రోహిణీ కార్తె ఎండలో రావాల్సిన నేపథ్యం, కానీ వర్షాలతో చాలా ప్రాంతాల్లో కూల్గా ఉన్నాయి. ఇప్పుడు విశాఖపట్నంతోనే పాటు మిగతా అన్ని ప్రాంతాల్లో కూడా వర్షాలు విస్తారంగా కురుస్తున్నాయి. ఇక ఈ 3 రోజుల పాటు ఆదివారం కూడా ఈ పరిస్థితి ఇలాగే ఉంటుందని చెప్పి వాతావరణ శాఖ సూచిస్తోంది.